గారు రెండోసారి తండ్రి అయ్యాడు. సో ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఆయన మీద పడిపోవడం, వాళ్ళ పాప ఉన్న కూడా పట్టించుకోకుండా, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నిజంగా జనాలు ఎట్లా అంటే మరీ కరుకాటుకుని ఉన్నారు భయ్. ఒక హీరోయిన్ వస్తే బతుకుని హీరో, ఒక హీరో వస్తే బతుకుని హీరో. ఒక పాపని ఎత్తుకొని వస్తుండే అంత మీదికి ఎందుకు పడిపోతున్నారో మరీ అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళ ఇంట్లో అంతా కూడా అంత రియాక్ట్ అవ్వరేమో అసలు ప్రజలు అంత దారుణంగా ఉన్నారు. సొంత ఇంట్లో పుడితేనే వాళ్ళకి ఒక స్కూల్కే కానీ వాళ్ళకి ఏదైనా పెట్టడం మన జాతగాని వాళ్ళము. చిరంజీవి వాళ్ళకి పుడితే మాత్రం జనాలు ఎగబడి చచ్చిపోతున్నారు. అది మరి ఇంత దారుణంగా ఉన్న ఒకటి అభిమానం ఉండొచ్చు, బయట నార్మల్గా సెలబ్రేషన్ చేసుకో, లేకపోతే నార్మల్గా ఫొటోస్ తీసుకో, వీడియో తీసుకో, అంత మీద పడిపోవడం అంత అవసరం లేదు కదా. అది అంటే ఇప్పుడు నార్మల్గా ఒక సినిమా ఈవెంట్ అట్లా అనుకుంటే ఓకే, బట్ ఇది హాస్పిటల్ వాళ్ళ కంప్లీట్ అంటే వాళ్ళ ప్రైవేట్ హ్యాపీనెస్ సంబంధించినటువంటిది. సో అక్కడికి కూడా వెళ్ళి జనాలు వాళ్ళ డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని చెప్పేసి అంటున్నారు. దాన్ని అసలు ముందర ఇది అనాలి, సోషల్ మీడియాలో అనాలి. ఏదైనా సరే మెగా ఈ హీరోయినే కాదు, ఏ హీరోయిన్ అయినా సరే ప్రతిదీ యూట్యూబ్లలో, ఫేస్బుక్లో అన్నింటిని పెట్టడం, పబ్లిసిటీ చేయడం. జనాలు ఎందుకు అవుతారన్న? దయచేసి వాళ్ళ సొంత ఫ్యామిలీ విషయం వాళ్ళు అలాగే ఉండడం. దయచేసి మీడియాల పరంగా కానీ వీడియోల పరంగా పెట్టి వాళ్ళకున్న ప్రైవసీ కూడా జనాలు బాగొడుతున్నారు. అంటే అక్కడ కూడా ఆయన చూస్తున్నామని చెప్పేసి ఆతృత కాకుండా ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్, వీడియో. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ఫ్యాన్ అనుకుంటున్నారా? ఫ్యాన్ రూపంలో వాళ్ళకి ఇంకా ఇబ్బంది చేస్తున్నారు అనుకో. వాళ్ళు కొవ్వెక్కిందన్న, ఏం చేస్తారు ఒక్కొక్కరు జనాలు? సొంత భార్యని పిల్లల్ని చూసుకోవాలని ఏం తెలియదు కానీ చిరంజీవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత రచ్చ చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఉండొచ్చురా బాయ్, ప్రతి హీరో మీద హీరోయిన్ మీద ఎవడుకున్న అభిమానం వాళ్ళకు ఉండాలి. అలా అని చెప్పి నువ్వు మీద పడి, ఇప్పుడు పాప ఉందన్న, సపోజ్ ఎవరైనా నెట్టుకొని రామ్ చరణ్ మీద పడతారు, టచ్ చేయడం అట్లా మీద పడితే పాప కింద పడితే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ? ఎవరు ఉన్నారు కదా. అలా అని చెప్పి దయచేసి ఎవరికైనా చెప్తున్నా, మీరు ఎంత అభిమానం ఉంటే కావాలి. ఆయన చేస్తున్నారు కదా, ప్రతి సినిమాకి పాలాభిషేకాలు చేస్తున్నారు, లేకపోతే ఇంకా ఒకళ్ళు ఎగరడం, జెండాలు పట్టుకోవడం చేస్తూనే ఉన్నారు కదా. అంత అవసరం లేదన్నా. దయచేసి ఏ హీరోకి ఎవరికి ఉండాల్సిన ఎంతలో ఉండాలో అంతలో ఉంచండి. దయచేసి ఎవరో అభిమానులు నేను అట్ చేయట్లేదు, ఎంతవరకు అంతవరకు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ కూడా ఎందుకన్నా బయట పబ్లిసిటీ చేయడం. రామ్ చరణ్ గారు రెండోసారి తండ్రి ఈసారి కవల పిల్లలు. సో ఆ సందర్భంగా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ప్రవర్తించినటువంటి తీరు పట్ల చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది యాక్చువల్గా నేను చూశానండి. చాలా ఇబ్బందిగా రామ్ చరణ్ గారు హాస్పిటల్లోకి వెళ్ళటం అయితే మనం చూసాం. అది ఎలాగంటే ఆయన మొదటి బిడ్డ అంటే పాపని, క్లింకర్ పాపని ఎత్తుకుని తీసుకెళ్తే, అంటే పిల్లని ఎత్తుకున్నప్పుడు కూడా దోసేస్తున్నారు ఫ్యాన్స్. అంటే ఇది మాబింగ్ అంటాం మనం. అంతకుముందు ఎప్పుడు నిధి అగర్వాల్ సంగతి ఎలాగైందో సేమ్ ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా తన సొంత హాస్పిటల్ లాంటిది అది. అపోలో అంటే ఇంక అందులో సమస్య లేదు. వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో తెలుసు మనకి. అటువంటిది రామ్ చరణ్ గారు వెళ్ళటానికి దిక్కులేని పరిస్థితుల్లో ఫ్యాన్స్ అంత మాప్ చేయటం అనేది కొంచెం ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించాలండి ఎంతైనా. ఎందుకంటే ఒక సెలబ్రిటీ వెళ్తున్నప్పుడు ఆయనకి ఇచ్చే గౌరవం కూడా మనకు ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన లోనికి వెళ్ళాలి, ఖచ్చితంగా లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళే అతను కూడా ఆపేసి మనం ఏదో ఇబ్బంది పెట్టేలాగా చేయకూడదు. పైగా ఏంటంటే ఆయన చేతిలో ఒక పాప ఉంది, వాళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడనేది మనం చూసాం. క్లాత్ లాగేయటం, దగ్గరికి దోసేయటం. ఆయన ఇంకేమనకుండా అంటే విసుకుంటే బాగోదని ఆయన కామ్గా వెళ్ళిపోయాడు. అయితే ఏంటంటే ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన మన కోసం ఇదయ్యా. ఆయన మనం దోసేసి, మనం లాగేసి, మన చిల్లరగా ఏంటంటే మీకు సరదా అనిపించవచ్చేమో కానీ వాళ్ళు ఆ సరదా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సార్ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మీరు హీరో అని తెలుసు, జనాలు వస్తున్నారని తెలుసు, మరి సెక్యూరిటీ ఎందుకు పెట్టుకోలేదు, మీది కూడా ఫాల్ట్ ఉంది కదా అంటున్నారు. యాక్చువల్గానండి సెక్యూరిటీ ఉంది అక్కడ, కానీ ఏంటంటే అక్కడ ఆ ఎంట్రీకి ఆ వీలు లేదు. యాక్చువల్గా వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా బయటకు రారు, ఇంపాసిబుల్ అన్నమాట. చిరంజీవి గారు కానీ, అంటే చిరంజీవి గారు అనే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ సెలబ్రిటీ అయినా సరే మనకి సెక్యూరిటీతోనే వస్తారు. అక్కడ ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు లోనికి వెళ్ళే లోనే అంటే ముందుగా కొంచెం ఈ హాస్పిటల్ సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేస్తుంటే బాగుండు. అదే టైంలో మరి ఇన్ఫర్మేషన్ లేక మొత్తం మీద ఏదైతే అదే టైంకి ఈయన వచ్చారు, ఫ్యాన్స్ అందరూ చుట్టుముట్టేయటం, కొంచెం ఆయన ఇబ్బంది పడి దోసుకుని వెళ్ళటం జరిగింది. అది ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించండి. మన హీరో, ఆయనకిచ్చే గౌరవాన్ని ఆయనకిచ్చి మన హీరోని మనం కాపాడుకుందాం. సరే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇక్కడ కనిపించడం ఏదో లాస్ట్ టైం అన్నట్టు, లేకపోతే అదే ఫస్ట్ టైం అన్నట్టు, ఇప్పుడు కంప్లీట్ గా ఈ ఇన్సిడెంట్ అనేది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కి సంబంధించింది. సో అక్కడికి కూడా జనాలు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారు అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. అదేంటంటేనండి ఇంక మనం ఈ విషయంలో ఏం చెప్పలేము. ఎలాగంటున్నానంటే ఆయన హీరోని చూడాలన్న ఆతృత, ఆరాటం తప్పితే ఇంక వేరే ఆలోచించరు. ఆ చేతిలో బిడ్డ ఉందా, లేకపోతే ఆయన ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడు అన్నది కూడా కాదు. అంటే అక్కడ 10 మంది, సపోజ్ ఒక 50 మంది ఉన్నారనుకోండి, కనీసం 30-40 మంది చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. వాళ్ళు ఒకళ్ళ చేతులు ఎట్టేసి లేపేయటం, వాళ్ళు ఇంకోళ్ళు గడ్డొచ్చేయటం, నేను ముందు తీసేసుకోవాలనుకోవటం,
అలాగేంటంటే రకరకాలుగా ఫోన్లతో వీడియోలు తీసేయాలనుకోవటం పర్టికులర్గా, అలాగే రకరకాల ఇబ్బందులు ఎదురైపోతున్నాయి. వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో పెట్టేసుకోవటం, వాళ్ళ వ్యూస్ ఏదో వాళ్ళు చూసుకోవాలనుకోవటం. ఈ ఆతృత ఇది తప్ప సేఫ్టీ గురించి ఎవరో చూడలే. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్నది కూడా వాళ్ళు ఆలోచించట్లే. అది అలా పక్కన పెడతానండి. ఓవరాల్గా ఏంటంటే నిన్న రామ్ చరణ్ గారు తన పెద్ద కూతుర్ని తీసుకొచ్చిన సందర్భం ఏంటంటే తనకి 2 కవల పిల్లలు పుట్టారండి. ఇక్కడ ఈ మాబింగ్ లేదా ఆయన ఇబ్బంది పడ్డాడు అన్న ఆలోచన కాసేపు ఆ ఇబ్బందులు పక్కన పెడితే ఆయనకి 2 కవల పిల్లలు పుట్టారన్నది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఒక మగ పిల్లవాడు ఒక ఆడపిల్ల 2 కవల పిల్లలు పుట్టారండి. అటు తల్లి ఇటు పిల్లలు కూడా చాలా క్షేమంగా ఉన్నారండి డాక్టర్లే చెప్పారు. తర్వాత చిరంజీవి గారు కూడా చెప్పారు, ఎంతో ఆనందించారు కూడా. అది ఆ విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు. ఓపెన్గా ట్విట్టర్లో లెటర్ కూడా పెట్టారు. అది ఎంతో ఆనందించే విషయం, మా ఇంట్లో ఒక మళ్ళీ పండగ మొదలైంది అనేసి అది అలాగా చెప్పుకుంటూ వచ్చారు. హాస్పిటల్ దగ్గర కూడా డాక్టర్లు కూడా ఎంత ఆనందంతో చెప్పారో, ఈ మెగా కుటుంబానికి సంబంధించిన కుటుంబీకులు కూడా ఎంతమంది హాస్పిటల్కి వచ్చారో మనం చూసాం.